మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సిందని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలను ప్రతిపాదిస్తున్నామని, దీనిపై మంచి ఆశతో ఉన్నామని అన్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని అన్నారు ఎంపీ పురంధేశ్వరి. కేబినెట్ డిస్కషన్ జరిగిందండి జమిలి ఎన్నికల మీద ఇవాళ కేంద్రం నిర్ణయం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇంతకు ముందు రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇవాళ తన రిపోర్ట్ ని కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. వారు కూడా దీన్ని స్టడీ చేసి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ కేబినెట్ లో దీని మీద డిస్కషన్ జరిగి కేబినెట్ యాక్సెప్ట్ చేసింది. కానీ దీనికి ఏంటంటే ఇవాళ పార్లమెంట్ లో దీనికి చేయవలసినటువంటి సవరణ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని 324, 325 ఆర్టికల్ కింద సవరణ చేయాలి. ఆ సవరణకి 2/3 మెజారిటీ ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉండాలి. కనుక ఇవాళ ఏమన్నారంటే పార్లమెంట్ కి, శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత 100 రోజులు అయిన తర్వాత స్థానిక సంస్థలకి జరుగుతాయి. ఇవి ఎందుకు, ఈ జమిలి ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలు ఉన్నాయి, మోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి. కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతోటి చేశారు. దీనిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చ జరుగుతుంది. అండ్ మేము మంచి ఆశలో ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఏంటండి, ఆబ్వియస్లీ వారేమో వారికి చేసేటువంటి అభ్యర్థన ఒకటే, దేశాభివృద్ధిని, దేశం మంచిని కొంచెం దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను.